కార్తీ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం అనే సినిమా చూసిన. ఈ సినిమా తీసింది 96 అనే డైరెక్టరు సి ప్రేమ్ కుమార్. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా తెలుగులో కూడా డబ్ చేసారు. అక్కడ విజయ్ సేతుపతి చేసిండు త్రిష, ఇక్కడ సమంత అండ్ జానుగా రీమేక్ అయింది కదా. దాంట్లో ఎంత ఫీల్ ఉంటుందో అదే ఎమోషన్. ఇది 6 ఫైట్లు 6 పాటలు ఆ టైప్ ఆఫ్ సినిమా కాదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు లైఫ్లో ఉన్న టైప్ ఆఫ్ ఒరిజినల్గా మన లైఫ్లో జరుగుతున్న సంఘటనలా ఉంటుంది సినిమా. సో ఫుల్లీ కనెక్ట్ అయిపోయాను నేనైతే థియేటర్లో. మీరు కూడా ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఈ సినిమాని నిలబెట్టింది ఇద్దరు 100% కార్తీ, ఒక 70% ఈయన అరవింద్ స్వామి. వీళ్ళ యాక్టింగ్కు వేయచ్చు. డైరెక్టర్, ఫోటోగ్రఫీ చాలా బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, డ్యూరేషన్ 3 అవర్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి థియేటర్కి పోయి చూసే ఫీలింగ్స్ చాలా తక్కువ వచ్చినాయి. ఇది డబ్బుడ్ మూవీ అయినా కూడా ఎక్కడ కూడా అట్లాంటి ఫీలింగ్ ఉండదు. మ్యాక్సిమం ఏంటంటే టెంపుల్స్ అవన్నీ కనబడుతూ మంచి రిలేషన్స్ దాని వాల్యూ చెప్పేది ఈ సినిమా. కాకపోతే ఇలా కొంచెం సస్పెన్స్ ఏంటి అని అంటే, ఇంట్లో సత్యము ఎవరు, సుందరం ఎవరు, ఇది లాస్ట్ ఓపెన్ దాకా మన సీట్లు ఎడ్జ్లో కూర్చొని పెడుతుంది. సో మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా 100కి 100% ఈ సినిమా నేను సజెస్ట్ చేస్తాను. థియేటర్లో వాచ్ చేయండి, చూడండి. సినిమా చాలా ఫీల్ గుడ్, బాగుంది సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటాను. మీ హరికృష్ణ.